వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగనంట ఎంఆర్పీఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేస్లో జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్రాజు కంట బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచూతూచి అడుగులంట 3 నుంచి సన్నాహక భేటీ అంట. సో మొన్న కూడా ఈ వార్త వచ్చింది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగని భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించబోతా ఉన్నది. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన సీటు కాబట్టి. సో అక్కడ మందకృష్ణ మాదిగ మీకు అందరూ తెలుసు, గత కొన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణ కోసం, సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఇలా పోరాడుతూ వస్తూ ఉంటూ దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం అయితే భారతీయ జనతా పార్టీ తీసుకుందో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా నియోజకవర్గాలు తిరిగి మాదిగ సోదరులంతా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకంటే మన నిర్ణయాన్ని కట్టుబడి నరేంద్ర మోడీ ముందుకు వచ్చింది కాబట్టి మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి ఈయన ప్రయత్నమైన విశ్వ ప్రయత్నాలు చేసిండు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నిర్ణయాల పట్ల ఆగం చేసుకురు. నిజంగా భారతీయ జనతా పార్టీ ఏకతాటిపై నుండి మందకృష్ణ మాదిగన్న మీకు తోడైంది కాబట్టి అధికారం మీ పార్టీకి వచ్చే అవకాశం ఉండే, కానీ ఆగం చేసుకురు. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగనంట ఎంఆర్పీఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేస్లో జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్రాజు కంట బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచూతూచి అడుగులంట 3 నుంచి సన్నాహక భేటీ అంట. సో మొన్న కూడా ఈ వార్త వచ్చింది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగని భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించబోతా ఉన్నది. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన సీటు కాబట్టి. సో అక్కడ మందకృష్ణ మాదిగ మీకు అందరూ తెలుసు, గత కొన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణ కోసం, సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఇలా పోరాడుతూ వస్తూ ఉంటూ దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం అయితే భారతీయ జనతా పార్టీ తీసుకుందో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా నియోజకవర్గాలు తిరిగి మాదిగ సోదరులంతా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకంటే మన నిర్ణయాన్ని కట్టుబడి నరేంద్ర మోడీ ముందుకు వచ్చింది కాబట్టి మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి ఈయన ప్రయత్నమైన విశ్వ ప్రయత్నాలు చేసిండు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నిర్ణయాల పట్ల ఆగం చేసుకురు. నిజంగా భారతీయ జనతా పార్టీ ఏకతాటిపై నుండి మందకృష్ణ మాదిగన్న మీకు తోడైంది కాబట్టి అధికారం మీ పార్టీకి వచ్చే అవకాశం ఉండే, కానీ ఆగం చేసుకురు.